బీఏ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి మరి ఎందుకు రీజన్ ఏంటి? లోయెస్ట్ ఫీజులో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం బీఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. టోటల్ ప్యాకేజ్ 24 lakhs లాగా పే చేసుకునే అవకాశము అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మన ఇండియా లాగా క్యాడవర్స్ కానీ డెడ్ బాడీస్ కానీ ప్రొవైడ్ చేసే అవకాశము. జార్జియా నుంచి చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ కావడము, చాలామంది ఎఫ్ఎంజీ పాస్ అవుట్ అవ్వడము, చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఇదంతా కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ జార్జియా అని ఖచ్చితంగా చెప్పగలను. Teaching standard, our teaching curriculum learning process meets international standards. University offer the student a scholarship. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే అవకాశం ఒకే ఒక యూనివర్సిటీ బీఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంత స్టాండర్డ్స్ ఇంత వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉన్న దాని లోపల 12 లక్షల్లో కంప్లీట్ చేయొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. నీట్ ఎగ్జామ్ రాసి అండ్ చాలామందికి కూడా సీట్స్ వచ్చాయి, కానీ ఇంకా ఎక్కువ పర్సంటేజ్లో సీట్స్ రాకుండా అండ్ పేమెంట్ సీట్స్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఓకే. కానీ చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయినా కానీ స్టూడెంట్స్ మరి డాక్టర్ చదవాలనే మరి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకున్న బడ్జెట్లో మరి ఎక్కడ చదువుకోవాలి అనే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ మాత్రం ఒక సువర్ణ అవకాశంగా ఉండబోతుంది. అదేంటంటే ప్రపంచంలో మనము అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్, అది కూడా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది కూడా పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది బీఏయూ యూనివర్సిటీ, అది కూడా జార్జియాలో ఉంది. మరి ఆ యూనివర్సిటీ గురించి ఇంకా మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎవరైతే మన ఇండియా నుంచి మెయిన్గా జార్జియా బీఏ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారో మరి దానికి సంబంధించిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మరి ఎండి అయిన ప్రసాద్ గారు, అలాగే మరి డాక్టర్ సెరా అండ్ డాక్టర్ నటాలియా కూడా ఉన్నారు. మరి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అతి తక్కువ ఖర్చుతో మరి ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేయొచ్చు అండ్ అక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటా అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. హలో అండి. బీఏ యూనివర్సిటీకి అయితే మీరు ఎక్స్క్లూజివ్ పార్ట్నర్, అది కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్. మరి అసలు బీఏ యూనివర్సిటీ జార్జియాలో ఉంది అంటే దాని గురించి ఇంకొంచెం మాకు చెప్తారా అసలు? సో బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మేము చూస్ చేసుకొని అంటే ప్రమోట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్కు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ, ఇది కంపల్సరీ చూసుకోవాలి. సో వ్యాలిడిటీ లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ. ఓకే. సో ఫస్ట్ పాయింట్, బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ టాప్ ప్రయారిటీ ఇన్ ఎనీ కేస్. ఏ కంట్రీ అయినా ఏ యూనివర్సిటీ అయినా అని ఫస్ట్ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఉందా, ఇంటర్నేషనల్ లెవెల్లి గ్లోబల్ అక్రిడిషన్స్ ఉన్నాయా, ఇవి చూసుకోవాలి ఫస్ట్. ఓకే. సో అందులో భాగంగా బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనకు ఆల్ అక్రిడిషన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మన ఇండియాలో కూడా వ్యాలిడ్ ఉన్నది. సో ఇది ఫస్ట్ పాయింట్. అయితే క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అది చాలా రేర్గా చూస్తూ ఉంటారు. వ్యాలిడిటీ ఉన్న తర్వాత ఈ రెండు కూడా ప్యారలల్గా ఉండే ఇంపార్టెంట్ ఇష్యూస్. సో వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఉండాలి, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఉంటే అప్పుడు డాక్టర్గా సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా రాణించడానికి ఒక స్టూడెంట్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాలిడిటీ లేకుండా ఓన్లీ క్వాలిటీ ఉంటే ప్రాక్టీస్ చేయడానికి అనుమతించబడదు. ఓన్లీ క్వాలిటీ మాత్రమే ఉండి వ్యాలిడిటీ లేకపోయినా, వ్యాలిడిటీ ఉండి క్వాలిటీ లేకపోయినా కానీ అది డాక్టర్గా రాణించడానికి ఉండదు. సో ఆ విషయంలో చూస్ చేసుకున్న కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ లేకపోతే ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్న కన్సల్టెంట్ కానీ ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళ వ్యాలిడిటీ లేకపోతే ఇక్కడ ప్రాక్టీస్ కానీ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళ ప్రాక్టీస్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక మంచి డాక్టర్గా గుర్తించబడలేకపోతారు. సో ఈ విషయాల్లో మేము జార్జియాని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము, జార్జియా నుంచి చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ కావడము, చాలామంది ఎఫ్ఎంజీ పాస్ అవుట్ అవ్వడము, చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఇదంతా కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ జార్జియా అని ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో అందులో భాగంగా మేము చూస్ చేసుకున్న వన్ ఆఫ్ ది యూనివర్సిటీ వచ్చేసి బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
సో బిఐఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగా వాలిటీ ఆఫ్ ది డిగ్రీ ఇన్ ఇండియా అండ్ వాలిటీ ఆఫ్ ది డిగ్రీ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు అక్కడ లోయెస్ట్ ఫీజులో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం బిఐఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. లోయెస్ట్ ఫీజు అంతే 4,800 ఫీజు, 2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఇండియన్ కరెన్సీలో 2 lakhs పర్ సెమిస్టర్ లాగా, టోటల్ ప్యాకేజ్ 24 lakhs లాగా పే చేసుకునే అవకాశము. అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మన ఇండియా లాగా క్యాడవర్స్ కానీ డెడ్ బాడీస్ కానీ ప్రొవైడ్ చేసే అవకాశము. తర్వాత మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే అవకాశము. సో ఇవన్నీ కూడా తర్వాత ఎఫ్ఎంజీ ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఒకవేళ ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ కానీ లేకపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్ కానీ అది దాని యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా హైయెస్ట్గా ఉండి 63.29% ఉన్నది. సో ఇవన్నీ కారణాలు అంటే వాలిటీ ఆఫ్ డిగ్రీ, మెడికల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కారణాలు కూడా మేము బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి, రిక్రూట్ చేయడానికి దోహదపడుతున్నాయండి. Okay. And Dr. Sira, so hi, and you're the faculty from BA University. So why should we choose BA University? BA University Batumi is operating in Batumi in Georgia, and our university offers students high quality education. We have American model of teaching the medicine. We have the integrated programs. Our programs are system-based, integrated, and student has very good opportunity to do their practical work, not get only the theoretical knowledge of a subject, but do the practical works as well. What I mean, in each subject they have many hours in laboratories to work on practical skills, development of practical skills, and our student has opportunity to start their clinical visits from first semester. Okay. And from third year start the clinical rotation. That means in each clinical subject they have particular hours to spend in the hospitals, in the clinics, in different departments. They have contact with the real patient. They have opportunity to take the information related to health issues or complaints of the patient. They assist the doctors to manage this patient, and they are involved in this process from third year. The last year of the teaching we have 5+1 year, overall 6 year duration of education. Last year 12 months they have uninterrupted internship in clinics, in hospitals. Our university has its own hospital and up to 30 affiliated medical units, facilities. Some of them are outgoing patient clinics, some of them are hospitals, some of them are laboratories and rehabilitation centers as well. And during the last year of education, our students 12 months spent in clinics, and they do this internship in 4 main directions. That's obstetrics and gynecology, that's pediatrics, that's internal medicine and general surgery. And at the end of this very interesting internship, each student will represent their own, the most interesting cases they had during this internship in front of the audience, in front of their peers and professors. Same time, last year, the university offered the students to do the scientific research. Yes. 3, 4, 5 students in a group work on the proposal of the scientific research project. They compete for the funding, and best 3 projects will be are funded each year from the university, and they do their own research. They collect their data and present this data in front of the audience at the end of the studying process. And if the results of their research has the scientific sound, it can be published as the scientific article in international journals. It means our university develops not only the theoretical knowledge and the practical skills of the student, but research skills as well. The tuition fee, my colleague mentioned, our partner mentioned that tuition fee is $6,500 USD per year. But for Indian students, we have special offer $4,800. At the same time, the university offers the student a scholarship. Okay. That means that if student has
high academic achievements, if student has more than 91% of assessment in each subject at the end of the first year, for second year they can be eligible for a reduction of this tuition fee by 50%, and I think it's a good motivation for our students to work hard, to study hard. The university is in the list of the FME, that's the World Federation of Medical Education, and our university diploma is recognized on the local, national level, and internationally as well. That opens our students the door to continue their education, their practice in the United States, in Europe. Some of our students decide to continue their practice in the United States, but many Indian students decide to continue back to their home country and continue their medical practice here. The university, after the graduation, especially when the Indian students return back to India, they must pass this foreign medical graduates examination. Once they complete all the education also, so you're giving an international exposure to the students to go and work in other countries also. The university prepares the student for this further examination and further steps. We offer our students the free classes, free preparatory classes for this FMG exam, and as well we have free preparatory classes for USMLE exam, that's United States Medical License Examination. That opens the door to success for our students in United States or in India. So our students are better prepared for these exams. The university graduates has high success score. Our students' success rate is more than 63% last year FMG exam. University as well has the international relationships, well-developed partnership with other medical schools of the European universities, and we offer our students the exchange programs. We have this partnership with Poland, the Czech Republic medical schools, the Spain, and our students spend or can do their study one semester abroad in any European university. That those are our partners, or do their internship abroad. Now we started this international relationship and partnerships with the Chicago University and with the Korean and Japanese medical schools to widening our for our students the opportunity to do their internship or study abroad. That's great things. So there is a lot of things to choose the MBA university. One, and very important, that should be mentioned. Our student from first year has the very good opportunity to study anatomy in a very interesting way. We have the cadaver dissection classes. Cadaver? Yes. Very less universities only providing these kind of things. By BAU University, the single one in Georgia who has this cadaver, that's a real dead body dissection. And students study anatomy not only on atlases, not only on the plastic mannequins, but on the real human body as well. They has these classes from first semester. Yeah. And Dr. Natalia, so tell me about the faculty in a BA university. So most of the students are coming from the different countries and coming to the faculty, those who are from the Georgia. So any communication gap or coming to the language barriers will be there? First of all, I would like to introduce you our country, Georgia. Georgia is located in the Caucasus region. We are a European country with multicultural, multi-religious. According to World Bank statistic, our crime index and bureaucracy index is very low.
Batumi also part of Georgia. Batumi is the second largest city in Georgia, seaside city. Okay. Bao International University is located in Batumi. Bao University is a part of global network. It's called Bao Global. It unites 8 universities in the 3 continents. Has one of them located in the Washington D.C., Uzbekistan, Batumi, as well as in Turkey. We offer medicine English language programs to our students. As Tira mentioned earlier, our university recognized has certified by WFME. It means that we meet our teaching standard, our teaching curriculum learning process meets international standards. And so, if a student decide continue their future career as a doctor, they can choose the country they want to be. So, if you are looking for a high quality of education, Bao International University is for you. Okay. So those who are coming from the other countries also, though they can Yes, we easily have- communicate with the things is very perfect. Yes, we have also students from another country, but Indian students are about 95% of them. So they have no language barrier. Students speak also language as well. People in Georgia, in Batumi. They can communicate, share their experience, share their cultural tradition as well. That was a great thing, ma. Yeah. And sir, యూజువల్గా ఇక్కడి నుంచి స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ మెయిన్గా పేరెంట్స్ ఆలోచించేది ఒకటి సేఫ్టీ కానీ అండ్ సేఫ్టీ పర్పస్ విషయం అయితే చెప్పారు అండ్ క్యాటబర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు అండ్ పర్టికులర్గా మీరు బిఏ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి మరి ఎందుకు రీజన్ ఏంటి సార్? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఇట్స్ అ ట్రస్టెడ్ బ్రాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి పేరెంట్స్ కావాల్సింది ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ. రైట్. సో ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరో ఒకరు ఏదో ఒక కంట్రీ ప్రమోట్ చేస్తున్నారు, ఏదో ఒక యూనివర్సిటీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది వ్యాలిడిటీ ఉన్నదా లేదా అన్నది అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే దానివల్ల యూస్ లేదు. సో 6 years ఆఫ్ వాల్యుబుల్ టైం అండ్ 6 years ఆఫ్లో పెట్టిన వాల్యుబుల్ మనీ మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఫస్టే అంటే వెళ్ళే కన్నా చూస్ చేసుకున్న ముందే వాళ్ళు కంపల్సరీగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అది క్రాస్ వెరిఫై చేసుకోవడం అంటే చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది. గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ట్రస్టెడ్ వెబ్సైట్స్ ద్వారా క్రాస్ వెరిఫై చేసుకోవాలి వ్యాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ. సో సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నప్పుడు సో మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏది ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గెజెట్స్ ఏమైనా ఉన్నాయా, సో దానికి సంబంధించి అలర్ట్స్ కానీ పబ్లిక్ నోటీసెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకునే అవకాశం లేకపోతే ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్, మేము కావచ్చు మా లాంటివి ఎవరైనా కావచ్చు, సో ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ దగ్గర సీనియర్ మోస్ట్ రిప్రజెంటేటివ్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి విజిట్ చేస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇందులో భాగంగా 2021 November 18th కన్నా ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక ఎరా, 2021 November 18th తర్వాత ఒక ఎరా అనుకోవచ్చు. ఎందుకంటే 2021 November 18th కన్నా ముందు ఒక అఫీషియల్ గెజెట్ మన నేషనల్ మెడికల్ కమిషన్ రిలీజ్ చేయడము. సో అంతకన్నా ముందు ఎవరు ఎక్కడ చదివినా, ఏ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివినా, డ్యూరేషన్ ఎంత ఉన్నా, కొన్ని సంవత్సరాలు ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీలో, ఇంకొన్ని సంవత్సరాలు ఇంకో కంట్రీలో ఇంకో యూనివర్సిటీలో చదివినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి
క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ చేసేది వచ్చింది. కానీ 2021 నవంబర్ 18 తర్వాత గెజెట్ వచ్చిన తర్వాత చాలా రెవల్యూషన్స్ అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. సో అది స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి అసలు ఆ గెజెట్లో ఏముంది అంటే 4A 4B అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 4A లోపల అగైన్ 1, 2, 3, 4 అండ్ 4B ఉంది. 4A1 ఏం చెప్తుందంటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months మినిమం. అంటే మన ఇండియాలో ఏ విధంగా అయితే 4.5 years కోర్సు 54 months ఉంటుందో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా 54 months ఖచ్చితంగా ఉండాలి. 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో ఉండాలి. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. 4A4 వచ్చేసి షెడ్యూల్ 1లో మన ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ చదవాలి. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ. అంటే మన ఇండియాకు నేషనల్ మెడికల్ కమిషన్ ఏ విధంగా అయితే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీయో మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉంటే మన స్టూడెంట్స్ అక్కడ రిజిస్టర్ చేసుకొని రమ్మని అంటున్నారు. మన క్రెడెన్షియల్స్ అక్కడ రిజిస్టర్ చేసుకొని రమ్మంటున్నారు. ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏ విధంగానైతే ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అనుమతిస్తే ఆ కంట్రీకి వెళ్ళి మీరు చదవడానికి అవకాశం ఉంది. ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి నెక్స్ట్ ఎగ్జామ్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి ఈ గెజెట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ గెజెట్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు రిలయబుల్ సోర్స్ ద్వారా తెప్పించుకొని వాళ్ళు చదివి కంపల్సరీ డిసిషన్ తీసుకోవాలి. సో ఈ విధంగా గెజెట్ ఇచ్చిన తర్వాత అంటే ఇది 2021 నవంబర్ 18. దాని తర్వాత కూడా కొన్ని పబ్లిక్ నోటీసులు నేషనల్ మెడికల్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎప్పుడైనా నేషనల్ మెడికల్ కమిషన్ ఒక సూచన ప్రాయంగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ నువ్వు ఆ కంట్రీకి వెళ్ళొద్దు ఈ కంట్రీకి వెళ్ళాలని మాత్రం ఎక్కడ కూడా చెప్పదు. ఇన్ జనరల్గా అసలు అట్లా ఉండదు. అంటే ఎందుకంటే బయోలాటరల్ రిలేషన్స్ కావచ్చు, వేరే ఇతరాతర కారణాల వల్ల ఖచ్చితంగా ఈ కంట్రీకి వెళ్ళాలి కానీ వెళ్ళొద్దని కానీ చెప్పదు. కాకపోతే వాళ్ళు పబ్లిక్ నోటీస్ రూపంలో మన స్టూడెంట్స్ అలర్ట్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. September 6, 2022 అంటే మన నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత 2022 September 6 నాడు మన యుక్రెయిన్ వార్ వల్ల డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ను బయటికి వెళ్ళి చదువుకోవడానికి వేరే కంట్రీలో వెళ్ళి చదువుకోవడానికి నో అబ్జెక్షన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అందులో మీరు నో అబ్జెక్షన్ అనేది అంటే వెళ్ళి చదువుకోవచ్చు అని ఒక అనుమతి ఇచ్చింది. ఎందుకు అనుమతి ఇచ్చింది? మీరు 4.5 years కోర్సు 1 year ఇంటర్న్షిప్ ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీలో చదవాలని గెజెట్ చెప్తున్నది కాబట్టి, సో ఒకవేళ వేరే కంట్రీ వేరే యూనివర్సిటీలో చదువుతుంది వ్యాలిడ్ కాదు కాబట్టి ఎన్ఎంసీ ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అయ్యి బయటికి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పింది. తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 9 days తర్వాత September 15, 2022 అంటే ఇదంతా గెజెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పిందంటే కొన్ని కంట్రీస్ని మెన్షన్ ఒక దాదాపు 29 కంట్రీస్ని మెన్షన్ చేసుకుంటూ మీరు నేను నేషనల్ మెడికల్ కమిషన్ మెన్షన్ చేసిన ఈ కంట్రీస్లో వెళ్ళి మీరు చదువుకోవచ్చు అని చెప్పి కొన్ని కంట్రీస్ మెన్షన్ చేసింది. సో అందులో టాప్ 5లో జార్జియా ఉంది. మెన్షన్ చేసిన కంట్రీస్లో టాప్ 5 పొజిషన్లో టాప్ 5th పొజిషన్లో జార్జియా ఉంది. మిగిలిన 4 కంట్రీస్ ఉన్నాయి కదా, మరి దానికి కూడా వ్యాలిటీ ఉన్నది కదంటే ఆ కంట్రీస్లో మనకు అక్కడ వేరే ఇతరాత్ర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, గెటింగ్ వీసా కావచ్చు, అక్కడికి వెళ్ళి చదువుకోవడం కావచ్చు, IELTS కావచ్చు, ఇతరాత్ర కారణాల వల్ల ఎవరు కూడా ప్రమోట్ చేయరు, ఎవరు కూడా వెళ్ళరు. సో ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ లోపల నెంబర్ 1 పొజిషన్లో జార్జియా ఉన్నది. సో ఇదొక బెస్ట్ థింగ్. అది ఎవరు ఇచ్చారు? నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు. ఇది పబ్లిక్ నోటీస్ నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పబ్లిక్ నోటీస్ రూపంలో ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడైనా చూసుకోవచ్చు. అది ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. సో ఇది September 15, 2022 అంటే గెజెట్ తర్వాత మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు. తర్వాత September 22 ఇంకొక నోటీస్ ఇచ్చారు. September 22, 2022 అది కూడా గెజెట్ తర్వాత. అందులో కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేసుకుంటూ జార్జియాలో మీరు వెళ్ళి ట్రాన్స్ఫర్ కావచ్చు. అందులో ప్రత్యేకించి ఈ యూనివర్సిటీస్ని మేము గుర్తిస్తున్నామని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ వాళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ కంట్రీ యూనివర్సిటీకి వెళ్తే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఎన్ఎంసీ గుర్తించి కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేశారు. అందులో నెంబర్ 1 పొజిషన్లో మళ్ళీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అది స్పెసిఫిక్గా నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వచ్చిన తర్వాత యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఒక కంట్రీని కొన్ని యూనివర్సిటీస్ని నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్ నోటీస్ రూపంలో ఇచ్చారు అంటే అది ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఇట్ మస్ట్ బి వ్యాలిడ్ ఫర్ ఫ్రెష్ స్టూడెంట్స్. ఇది మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇది చూసుకోవాలి. అంటే ఎన్ఎంసీ విషయంలో కూడా ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియా అనే కంట్రీని హైలైట్ చేస్తున్నది.
అందులో కొన్ని యూనివర్సిటీస్లో నెంబర్ 1 ప్లేస్లో, అంటే కొన్ని యూనివర్సిటీస్ మెన్షన్ చేశారన్న కదా, అందులో నెంబర్ 1 యూనివర్సిటీలో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనకు హైలైట్ చేశారు. సో దీన్ని చూసుకోవాలి. ఇది వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ మనకి ఇండియా ఉన్నదా లేదా అన్నదానికి సూచనప్రాయంగా NMC అఫీషియల్ గెజెట్ ద్వారా కావచ్చు, దాని తర్వాత వచ్చిన పబ్లిక్ నోటీస్లో 3 పబ్లిక్ నోటీసులలో కూడా జార్జియా కంట్రీని కావచ్చు, అందులో యూనివర్సిటీస్ని కావచ్చు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇండియాలో 100% వ్యాలిడ్ అనేది అకార్డింగ్ టు NMC పబ్లిక్ నోటీస్ మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇదొక ఫస్ట్ థింగ్. తర్వాత ఒకవేళ ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఎవరికి ఉంది, అక్కడ మనం ఏ కంట్రీకి వెళ్ళి చదువుతున్నామో ఆ కంట్రీకి ఉంది, మన కంట్రీ నేషనల్ మెడికల్ కమిషన్ ఉంది, ఈ 2 కంట్రీస్కి సంబంధించిన ఇండియన్ ఎంబసీ మన జార్జియాకి సంబంధించి ఉంది. సో మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అంటే మన ఇండియన్ ఆఫీస్ అక్కడ ఉంది. సో September 29th, 2022 అంటే ఆఫ్టర్ గెజెట్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ గెజెట్లో ఏదైతే 4A 1 2 3 4 4B మెన్షన్ చేశారో వాటన్నిటిని కూడా క్వశ్చన్ రూపంలో వాళ్ళు క్వశ్చన్స్ వేసుకొని ఈ జార్జియా కంట్రీ ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గెజెట్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కూడా పాటిస్తున్నదని వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు. సో వాళ్ళ అఫీషియల్ బాడీ మన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు, ఎందుకంటే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. సో ఈ విధంగా ఇండియన్ ఎంబసీ దృక్పథంలో మనకు జార్జియా వ్యాలిడ్ అని మనకు అర్థమైపోతున్నది. మన నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఏదైతే September 6th, 2022, September 22nd, 2022 ఏదైతే పబ్లిక్ నోటీస్ ఉన్నాయో అందులో కూడా జార్జియాని కానీ యూనివర్సిటీని కానీ హైలైట్ చేశారన్నారు. కాబట్టి ఇండియాలో ఇది 100% వ్యాలిడ్ అని అంతకన్నా ట్రస్టెడ్ ఇంకెవరు చెప్పారు. బయట గవర్నమెంటే ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ రెగ్యులేటరీ బాడీ అది తప్పించి ఇంకెవరు లేరు ఇక్కడ. ఎవరు చెప్పినా, నేను కానీ ఇంకోళ్ళు థర్డ్ పర్సన్ చెప్తే, ఇంకో కాలేజ్ వాళ్ళు చెప్తే అది వ్యాలిడ్ కాదు. నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యే ఒకే ఒక ఆథరైజ్డ్ మన నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేటరీ బాడీ. సో అది చెప్పిన తర్వాత ఇక మనం దాని గురించి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రాస్ వెరిఫై చేసుకోవడం కూడా శుద్ధ దండగా. ఇంతకన్నా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. సో ఇది అకార్డింగ్ టు వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంటే కదా. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా యాడింగ్ టు దిస్ పాయింట్, NMC మెన్షన్ చేయడంతో పాటు మన ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ కాంపిటీషన్లో MBBS దొరకనప్పుడు 1 to 1.5 crore పెట్టి ఫీజు పే చేయలేనప్పుడు మనం MBBS అబ్రాడ్కి వెళ్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇండియాకి వచ్చే ఒకవేళ అవకాశం ఉన్నా కానీ FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే PG కదా. ఆ విషయంలో కూడా ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 63.29% ఉన్నది. సో అన్ని విధాలు 63.29 ఎగ్జాక్ట్లీ 2024 అఫీషియల్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఒక PDF ఫార్మాట్, అంటే ప్రతి కంట్రీలో అందులో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉన్న FMG పాస్ పర్సంటేజ్ అనేది స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అది డౌన్లోడ్ చేసి చూసుకుంటే ఇప్పుడు 2024 లేటెస్ట్, ఆ లేటెస్ట్ దానిలో మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 63.29% అనేది జార్జియాలో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అని మనం చెప్పచ్చు. అది లోయెస్ట్ ఫీజులో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ 3 digit పాస్ పర్సంటేజ్లో కూడా హైయెస్ట్లో ఉంది. సో ఇదొకటి, అంటే ఇండియాలో మనం ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఉంటుందని, అక్కడ FMG పాస్ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో అది కూడా ఎక్కువ ఉంటుందని దీని ద్వారా నిర్ధారణ అయింది. ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు PG కానీ ప్రాక్టీస్ కానీ చేయాలంటే ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఇక్కడ ఎలా వెరిఫై చేసుకోవాలో కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా WDMS.org అనేది WHO అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అది. సో అక్కడ ఆ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మోస్ట్ ట్రస్టెడ్ బాడీస్ నుంచి వస్తుంది. అంటే WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫేమర్ ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. సో దీన్ని స్పాన్సర్ చేస్తున్నది కూడా ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ బాడీస్. ఇది మన ECFMG USA కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, డానిష్ పేషెంట్ అథారిటీ కావచ్చు, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీనో అవి వాటిని రికగ్నైజ్ చేసిన వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆ WDMS.org అనేది దాని అఫీషియల్ వెబ్సైట్. అది ఓపెన్ చేసి మనం ఏ కంట్రీకి అయితే వెళ్ళి చదువుదాం అనుకున్నామో, ఇప్పుడు జార్జియా విషయంలో జార్జియాని అక్కడ క్లిక్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని కంట్రీస్, అన్ని యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో అందులో మనం జార్జియాని క్లిక్ చేసి అందులో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మీరు టైప్ చేస్తే అక్కడ మీకు ECFMG USA విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ అండ్ పర్స్యూ యువర్ PG ప్రోగ్రామ్ ఇన్ USA. సో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా
అక్కడ స్పాన్సర్ నోట్లో నోట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే. అలా మెన్షన్ చేసి ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ వ్యాలిడ్ అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏఎంసీ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏఎంసీ 1 రాయడానికి ఏఎంసీ 2 రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పి ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్లో బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అండ్ జనరల్ మెడికల్ కమిషన్ వచ్చేసి మనకు యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్లో అక్కడ పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయడానికి కానీ ప్లాబ్ 1 ప్లాబ్ 2 రాయడానికి ఇప్పుడు ఆ పేరు నేమ్ వచ్చేసి చేంజ్ అయింది యూకేఎంఎల్ఈ 1 యూకేఎంఎల్ఈ 2 అని. అది కూడా రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పి వాళ్ళు అఫీషియల్గా బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్లో కానీ ఇక్కడ ఇంటర్నేషనల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశం ఉన్న కంట్రీ కావచ్చు. అందులో బిఐఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ మన నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియా తోటి. సో ఇన్ని విధాలుగా వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఖచ్చితంగా స్టూడెంట్ చూసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నా ఉద్దేశం. ఇట్స్ టాప్ టు బాటమ్ అన్నట్టు కూడా మీరైతే ఎక్కడెక్కడ మరి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఎవ్రీథింగ్ యూ గివెన్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ సార్. Really, yeah. And ma'am, Dr. Sarah, and tell me how many students you are going to intake every year? So now for this year we are enrolling from 400 to 500 students. We are waiting for this. Yeah. So last year how many Indian students are there? Last year we had 184 students. Approximately 80% was Indian students. Most of the students, those who are coming to the Georgia, is Indian. Yes. Yeah, Okay. exactly. Then so that's a mini India. Right? Yes, we can say this way. Nice. And Dr. Natalia, just tell me, nowadays the technology is also improving very vast. Why? Because the AI is when it's involved into our human lives, it also involving in the medical industry also. So any special courses you are offering technology come with this medical things? As my colleague mentioned earlier, we have a unique cadaver lab. Students can have opportunity to work with a body, dead body dissection. So next we have also simulation, like a simulation patient, I can say so. Students works with their professions and teachers. With this, you can ask. It's like a bed where patient is, and patient tells about his or her complainings, and students work with this and get through to the diagnosis. Digital screen, digital screen like the bed, and as my colleague mentioned, professor can upload different type of cases in this large screen, and students will manage the patient, and the professor monitor the knowledge and skills of the students to manage different type of patients. So it's a digital development of the. With the help of the digital also, we can diagnose easily what the problem in patients and everything. Right. So with the help of the technology. Right. Yes, but it's more important to keep in touch with a real patient. Yes, so we have also our learning teaching method is an American method. It means that they can start clinical practice from the first year to 6th year. Okay, nice ma'am. Sir, and ఇక్కడ మరి డాక్టర్ సెరా కానీ డాక్టర్ నటాలియా గారు చెప్పినట్టు అకాడమిక్స్ వైజ్ కానీ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మరి బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి పేరెంట్స్ కూడా ఆలోచించేది, అరే మనం వేరే దేశాలకు పంపిస్తూ ఉన్నప్పుడు అరే ఫీజు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఇలా అన్నీ అంటుంటారు. మరి పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు మీరు ఏం చెప్పగలుగుతారు? ఇందాక కొంచెం క్రిస్ప్గా చెప్పారు కదా, ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా కావాలి. సో బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇండియాలో కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండడము, అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాడవర్స్ కావచ్చు, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కావచ్చు, ఇవన్నీ ఉండడంతో పాటు
సో ఫీజు కూడా చాలా ఇంప్రెసివ్ ఉంది. అంటే ఈ స్టాండర్డ్స్ ఉన్న ఏ యూనివర్సిటీ అయినా అని ఇంతకన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ కూడా ఎక్కువ ఫీజులు ఉన్నాయి. యూజువల్గా ఇండియాలో ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలి అని అంటే ప్రైవేట్ సీట్స్ అయినా కానీ ఈజీగా 1 crore వరకు అట్లా వెళ్ళిపోతూ ఉందన్నమాట. మిడిల్ క్లాస్ పేరెంట్స్కి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ డాక్టర్ చదవాలనే ఆలోచన ఉన్నా కానీ ఇలాంటి డబ్బులు స్తోమత లేకపోవడంతో అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. యాక్చువల్గా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి $4,800కే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి $4,800 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 4 lakhs. సో దాన్ని మనం $2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు, 2 lakhs పర్ సెమిస్టర్ లాగా. ఆ విధంగా చూసుకుంటే టోటల్ కోర్సు 5 years ఆఫ్ కోర్సు, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో కంప్లీట్ చేయడానికి టోటల్గా 24 lakhsలో ఓన్లీ కాలేజ్ ఫీజు కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇందులో కూడా ఇంకొక స్పెషల్ థింగ్ ఏమున్నదంటే ఎవరైతే 90-91% స్కోర్కి ఎక్కువ స్కోర్ చేస్తారో, అంటే ఫస్ట్ ఇయర్లో మోర్ దెన్ 90% స్కోర్ చేస్తే 50% మాత్రమే ఫీజు పే చేయాలి. అలానే సెకండ్ ఇయర్లో మోర్ దెన్ 90% స్కోర్ చేస్తే 50% మాత్రమే పే చేయాలి. అంటే ఇయర్లీ 4 lakhs బదులుగా 2 lakhs పే చేస్తే సరిపోతుంది. ఆ విధంగా పర్ ఇయర్ 2 lakhs, 6 yearsకు 12 lakhsలో ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్ ఒకవేళ పోటీ తత్వంతో మెరిట్ స్టూడెంట్స్ 12 లక్షలు కూడా MBBS కంప్లీట్ చేసే అవకాశం ఒకే ఒక యూనివర్సిటీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంత స్టాండర్డ్స్ ఇంత వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉన్న దాని లోపల 12 లక్షల్లో కంప్లీట్ చేయొచ్చు. ఓన్లీ కండిషన్స్ ఏంటి, బాగా చదవాలి. కండిషన్స్ ఇంకా వేరే కాదు, వాళ్ళు బాగా చదివితే 12 లక్షల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ కూడా పోటీ తత్వం పెరుగుతుంది. సో ఈ ఎలిజిబిలిటీ రావడానికి ఎలా చదివితే బాగుంటుందని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుకుంటారు. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇండియాలో కానీ FMG కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ రాయడానికి ఈ పోటీ తత్వం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఆబ్వియస్లీ నేను కూడా స్కాలర్షిప్ హోల్డర్ కావాలి, సో దట్ నాకు తక్కువ ఫీజులో MBBS కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందన్న పోటీ తత్వంలో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి, ఇండియాలో పీజీ చేయడానికి అది కూడా దోహదపడుతుందన్న ఒక ఉద్దేశంతో మనకు 50% స్కాలర్షిప్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్కు వీళ్ళు ఇది అవైల్ చేయడం జరిగింది. సో అలా అని చెప్పి ఇది అవకాశం ఉన్నదా లేదా అంటే చాలా మందికి మెరిట్ స్కాలర్షిప్స్ ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు. చాలా మంది ప్రూవెన్ ఆల్రెడీ వస్తున్నాయి చాలా మందికి. మోర్ దెన్ ఐ గెస్ ఒక 20-30% స్టూడెంట్స్కి స్కాలర్షిప్ తోటి చదువుతున్న సందర్భాన్ని ఒక పెద్ద గ్రూప్ అనేది. కాకపోతే ఎగ్జాక్ట్లీ నేను పర్సంటేజ్ ఇప్పుడు రివీల్ చేయలేను. కాకపోతే చాలా మంది ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు. ఒకవేళ ది బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళకు ఉపయోగపడతారు. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా పేరెంట్స్కు భారం కాకుండా 50% ఫీజులోనే, ఆల్రెడీ తక్కువ ఫీజు అందులో 50% ఫీజులోనే చదివే అవకాశం ఉంటుంది. చాలా మంది స్కాలర్షిప్ హోల్డర్ ఆల్రెడీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ముందు స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు. ఇది అఫీషియల్లీ మెన్షన్డ్. ఇది నేను చెప్పడం కాదు, ఈవెన్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్ ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే 90% ఎక్కువ ఉన్నారో ఆ ఇంటర్మీడియట్ 90% స్కోర్ని మీరు MBBSలో కూడా కంటిన్యూ చేస్తే మీకు ఆ స్కాలర్షిప్ మీకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. దానివల్ల మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది. అది మీ ఫ్యూచర్ కూడా బాగా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. పేరెంట్స్ వైజ్ నుంచి దూరంగా పంపిస్తూ ఉన్నాము. ఆడపిల్లల విషయంలో అయినా కానీ వాళ్ళ సేఫ్టీ విషయంలో అయినా కానీ, అంటే కంట్రీ అయితే చాలా సేఫ్ అని కూడా అర్థమైపోయింది, ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ వాళ్ళ హాస్టల్ విషయంలో అయినా కానీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళకు హెల్ప్ అనేది కూడా ఉంటుంది. ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏంటి? సో జార్జియా ప్రమోట్ చేయడము ఇది ఫస్ట్ ఇయర్ కాదు, 2 years కాదు, 3 years కాదు, అంత పాస్ట్ సో మెనీ ఇయర్స్ చేస్తున్నామండి. ఓకే. సో మాది ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగా అయితే ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అందరు ఉంటారు. సో వీళ్ళకు ఫుడ్ వైజ్ తీసుకుంటే వీళ్ళ మెనూ కూడా మనం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణలో ఏదైతే తీసుకుంటున్నామో ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ ఇదే టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్ అండ్ వెజిటబుల్ కర్రీస్. వీక్లీ 3 to 4 times వీళ్ళకు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు, అందులో సండే కంపల్సరీ బిర్యానీ, ఇలా స్టాండర్డ్ మెనూ వాళ్ళకు ఇవ్వడం జరుగుతున్నది. సో సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఆల్రెడీ మనం పంపిస్తున్న కంట్రీ సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నది. మనము సపరేట్గా సేఫ్టీ కన్సర్న్ చూసుకోవాల్సిన అవసరం లేదు. జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యి డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇవన్నీ స్టాండర్డ్స్ అన్ని జార్జియా ఇట్ సెల్ఫ్ అదే మెయింటైన్ చేస్తున్నది. నేను కొత్తగా పోయి సేఫ్టీ సెక్యూరిటీ నేను కాపాడడానికి కాదు. అంటే మధ్యలో ఎక్కడైనా కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చింది అనుకోండి, అలా నేను మా టీం ఖచ్చితంగా ఉంటుంది. సో 24 hours 365 days మా టీం అక్కడ ఉంటారు. వాళ్ళు
ఏ హెల్ప్ అయినా ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. సో అయిపోయేంత వరకు కూడా ఈ 5 years ఆఫ్ కోర్స్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయిపోయేంత వరకు కూడా స్టూడెంట్స్కు పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. అంటే అయిపోయేంత సేఫ్టీ విషయం కానీ, సెక్యూరిటీ విషయం కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఏ యూనివర్సిటీ పంపించినా కానీ, ఏ కంట్రీ పంపించినా కానీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మాది 20 yearsగా ఇదే సర్వీసెస్లో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ను పంపిస్తుంది కాదు. 20 yearsగా ఇదే విధంగా more than 5,000 స్టూడెంట్స్ మా ద్వారా ఆల్రెడీ సర్వీసెస్ తీసుకున్నారు. సో అదే మోటో, అదే కన్సిస్టెన్సీ, అదే క్వాలిటీ, అదే ఎంతూజియాజం తోటి ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇది మాకు కొత్త కాదు, ఇది ప్రాక్టీస్ ఉన్నది. ఆల్రెడీ మా టీం ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ గర్ల్స్కి వచ్చేసి లేడీ కేర్ టేకర్, బాయ్స్కి వచ్చేసి మనకు మేల్ కేర్ టేకర్ కావచ్చు. ఆ విధంగా అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటున్నాం కాబట్టి 20 సంవత్సరాలుగా ఇదే నేమ్ తోటి, ఇదే నెంబర్ తోటి, ఇదే అన్ని విషయాల్లో ఇదే ప్రమోట్ చేయగలుగుతున్నాం. అంటే మాకు పాస్ట్ హిస్టరీ కూడా అంత స్ట్రాంగ్ ఉన్నది. సో కానీ స్టూడెంట్ పేరెంట్ చూస్ చేసుకునే విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సో సెలక్షన్ ఆఫ్ కంట్రీ ఎంత ఇంపార్టెంటో, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాలిటీ ఆఫ్ డిగ్రీ, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, సెలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పిల్లర్ లాంటి 2 పిల్లర్ల మీద ఏది ఆగదండి. సో 3వ పిల్లరు సెలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇంపార్టెంట్. సో సెలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ విషయంలో ఎన్ని సంవత్సరాలుగా ఆ కంట్రీని ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమంది ఇప్పటివరకు పాజిటివ్ వచ్చింది, ఎంతమంది FMG పాస్ అయి ఉన్నారు, ఎంతమంది ఇంటర్నేషనల్లో సెటిల్ అయ్యారు అన్న దాన్ని క్రాస్ వెరిఫై స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు వెరిఫై చేసుకోకపోతే ఈరోజు ఏదో రెంట్ బిల్డింగ్ తీసుకొని దానికి నేమ్ పెట్టి ఇప్పుడు ఏదో ప్రమోట్ చేసి రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఆ నేము ఆ ప్రెమిసెస్ అవి కనబడిపోతే 6 years వరకు ఇబ్బంది పడతారు. సో ఈ విషయంలో స్టూడెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి, దానికి పారామీటర్స్ ఏమున్నాయి, మీకేమైనా తెలుసా? పారామీటర్స్ చెప్పొచ్చు మీరు కూడా. నో సార్, అంటే చాలా వరకు ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ వస్తుంటాయి, పోతూ ఉంటుంది. కాకపోతే ట్రస్టెడ్గా నిలబడింది మాత్రం కొన్నే ఉంటాయి. వాటినే నేను అందరికి కూడా పేరెంట్స్ కు స్టూడెంట్స్ ఒక మంచి హింట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే స్టూడెంట్ విషయంలో మ్యానిపులేట్ చేయొచ్చు, నా స్టూడెంట్ అని చెప్పొచ్చు కదా, చెప్పచ్చు. ఎవరు అయిపోయిన స్టూడెంట్ నా స్టూడెంట్ అని చెప్పచ్చు, అలా చెప్పచ్చు. లేకపోతే ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఏదో చెప్పచ్చు. కానీ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మీడియా ద్వారానే. మీడియా అంటే ఫర్ ద పాస్ట్ సో మెనీ కనీసం ఒక 10 సంవత్సరాలుగా ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానీ ఎవరు ఒకటే కంట్రీని కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారంటే ఆయన స్టాండర్డ్స్, స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ అక్కడ వెరిఫైడ్. ఇంకా ఎందుకంటే ఈరోజు ఒక ప్రమోషన్ ఇచ్చి, ఈరోజు ఒక కంట్రీ గురించి ప్రమోషన్ ఇచ్చి 10 years బ్యాక్ అది అప్లోడ్ చేసినట్టు చూపించడం అనేది యూట్యూబ్లో పాసిబుల్ కాదు. నాకు తెలిసైతే పాసిబుల్ కాదు. సో ఆ విధంగా ఈ మీడియా ద్వారానే ఏదైతే మనము సోషల్ మీడియా ఛానల్స్ని అందులో మినిమం ఫర్ ద పాస్ట్ 10 years ఎవరు కన్సిస్టెంట్గా ఒక కంట్రీని ప్రమోట్ చేస్తున్నారో ఆ విధంగా వెరిఫై చేసుకుంటే వాళ్ళకి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. 10 years బ్యాక్ ఏ కంట్రీ అంటున్నాడు, ఇప్పుడు ఏ కంట్రీ అంటున్నాడు, 10 సంవత్సరాలు ఒకే కంట్రీ అంటున్నారా, ఎప్పటికి మారుతూ వచ్చిందా? సింపుల్ లాజిక్ కదా. ఇలా చూసుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన ప్రోగ్రామ్ 10 సంవత్సరాల కింద అప్లోడ్ చేసి పెట్టడము, 9 years బ్యాక్ అప్లోడ్ చేయడం అనేది ఎవరికి పాసిబుల్ కాదు, యూట్యూబ్లో కూడా పాసిబుల్ కాదు. అలా వెరిఫై చేసుకుంటే ఈజీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది నేను అదొక హింట్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అది తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ ఇష్టము, ఎలా వెరిఫై చేసుకుంటారు, ఏ స్టూడెంట్స్ ద్వారా వెరిఫై చేసుకుంటారు అనేది అది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. అది ఫైనల్ క్వశ్చన్ సార్, మరి ఇప్పటి వరకు మీరు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి కూడా ఇచ్చారు, ఇక్కడ అఫీషియల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఒకవేళ మరి అక్కడికి వెళ్ళి చదవాలి, మరి దాని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అని ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ అనుకున్నారనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? సో మా ఆఫీస్ వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంది. సో అందులో మీకు 9000959542 మీకు డిస్క్రిప్షన్లో మీరు మెన్షన్ కూడా చేస్తారు. సో అక్కడికి వచ్చి ఫర్దర్గా, ఎందుకంటే ఈ మీడియా ద్వారా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా వెరిఫికేషన్స్ కూడా చేసే అవకాశం ఉండదు. ఏ వెబ్సైట్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ అన్నాను, వాలిటీ ఆఫ్ డిగ్రీ అన్నాను, తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ నోటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేయలేను. కాకపోతే ఒకవేళ మీకు ఆఫీస్కి వస్తే ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్స్ రూపంలో కానీ ఆన్సర్స్ రూపంలో కానీ ఏదైతే మీకు చెప్పానో వాటిని డైరెక్ట్గా ప్రూఫ్ చేసి నేను చూపించగలను. సో ఒకసారి ఆఫీస్కి విజిట్ చేయండి. ఎవరైనా కావాలంటే ఆఫీస్ విజిట్ చేసిన తర్వాత మేము ఏదైతే ప్రొవైడ్ చేసినామో ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా 100% ట్రస్టెడ్ అనుకుంటే అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ సరా, అండ్ థ్యాంక్ యూ నటాలియా. వెల్కమ్. థ్యాంక్ యూ.